హాయ్ హలో అండి, వాసంతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మనం చేసుకునే డిష్ చికెన్ ఫ్రై స్పైసీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 kg చికెన్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, సోయా సాస్, పసుపు, ఇది హంగ్ కర్డ్ అంటారు, ఇది జీరా పౌడర్, ఆనియన్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఇవి స్పైసెస్ అండి, హోల్ స్పైసెస్. ఆయిల్. మన చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ముట్టించి 2 ప్యాన్లు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇది ఒక ప్యాన్, 2 ప్యాన్లు పెట్టుకుందాం. దగ్గర ఈ ప్యాన్లో మనం ఇది చికెన్ హాఫ్ బాయిల్ చేసుకుందాం. మనకి ఆనియన్స్ అయ్యేసరికి చికెన్ హాఫ్ బాయిల్ అయిపోతుంది. ఇక్కడ ప్యాన్ హీట్ అయింది, మనం ఆయిల్ వేసుకుందాము. నేను ఫ్రై కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మన స్పైసెస్, ఇది షాజీరా, లవంగాలు, ఇది ఆనియన్ సీడ్స్ అండి, కలాంజీ అంటారు. తర్వాత దాల్చిన చెక్క, జాజికాయ, యాలకు, ఇది జాపత్రి, ఇది జాజికాయ. మనం కొంచెం గ్రేట్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ సీడ్స్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇవి వేగిపోయినాయండి. ఆనియన్స్ నేను 1/2 kgకి పెద్ద ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇది కొంచెము ఎక్కువ కావాలి ఆనియన్స్ దీనికి. మనం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇది కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. మనం ఆనియన్స్ ఇంత సన్నగా చేసుకోవాలి. దీన్ని మీకు ఒక ట్రిక్ చెప్తాను. మన ఆలూ స్లైసర్ ఉంటారు కదా, దాంతో గ్రేట్ చేస్తే కనుక ఇంత సన్నగా వస్తాయి మనకి. మన ఆనియన్స్ బ్రౌన్ అయినాయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం మనం. ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1 teaspoon ధనియా పౌడర్. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్మోస్ట్ 1.5 tablespoon యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ మన చికెన్ కూడా వాటర్ అంతా పోయింది, ఇంకా కొంచెం హాఫ్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, మన చికెన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం.
వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మన చికెన్ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. ఇది టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్. అసలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ హంకర్డ్ అంటే పెరుగు రాత్రి ఒక బట్టల్లో కట్టి పెట్టేస్తే మనకి ఈ థిక్ కర్డ్ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ హంకర్డ్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేద్దాం. మన లిడ్ తీసి మన చికెన్ ఏమంటుందో చూద్దాం. వావ్, ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సోయా, కొంచెం జీరా పౌడర్, రెండు ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మన చికెన్ ఫ్రై అయిపోతుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మనం ఆనియన్ ఎక్కువ వేసుకున్నందుకు మంచి గ్రేవీ కూడా ఉంటుంది. దీంట్లో మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు. ఇంకా మీకు కావాలంటే లెమన్ జ్యూస్ చేసుకోండి. నేను కర్డ్ వేసాను కదా, సరిపోతుందని వేయట్లేదు. మన చికెన్ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకా మంచి కలర్ వచ్చేసింది, గోల్డెన్ కలర్. మంచి స్పైసీ స్మెల్ వస్తుంది. మనం ఆనియన్ ఎక్కువ యాడ్ చేసిన చూడు, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చూడు. మన చికెన్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం.
ఫైనల్గా కొరియండర్తో గార్నిష్ చేసుకుందాం. మన స్పైసీ చికెన్ ఫ్రై అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చూడండి.